అబ్రహాము దేవుణ్ణి విశ్వసించాడు. ఆ దేవుడు ఎట్లాంటి వాడు అని చెప్తున్నాడంటే అబ్రహాము, చదువుదాం. తాను విశ్వసించిన దేవుని ఎదుట, అనగా మృతులను సజీవులుగా చేసేవాడు, లేని వాటిని ఉన్నట్టుగానే పిలిచేవాడు. ఇది అబ్రహాం యొక్క విశ్వాసం దేవుని పట్ల. అబ్రహాం యొక్క విశ్వాసం దేవుని పట్ల ఎట్లా ఉంది? నా దేవుడు ఎట్లాంటి వాడంటే, ఆయన మృతులను కూడా సజీవులుగా చేసేవాడు నా దేవుడు. ఇది అబ్రహాం యొక్క నమ్మకం, అబ్రహాం యొక్క విశ్వాసం ఇది. ఇంకా అబ్రహాం యొక్క రెండో మాట ఏమిటి? లేని వాటిని కూడా ఉన్నట్టుగానే పిలవగలిగిన గొప్ప దేవుడు. ఇది అబ్రహాం యొక్క విశ్వాసంలో ఉన్న రెండు విషయాలు మనం చూస్తున్నాం. మొట్టమొదటి ఏమంటున్నాడు అబ్రహాము? మృతులను సజీవులుగా చేసే దేవుడు నా దేవుడు. ఇది అబ్రహాము యొక్క నమ్మకం. మృతులను కూడా చెప్పండి అంటే చచ్చిపోయిన వాళ్ళను కూడా బ్రతికించగలిగిన దేవుడు నా దేవుడు. ఇది అబ్రహాం యొక్క నమ్మకం, అబ్రహాం యొక్క విశ్వాసం. కేవలం విశ్వాసం లాగానే లేదు, అది క్రియారూపంలో కూడా చూపించాడు. మీకు తెలుసా, అబ్రహాముకి దేవుడు కరెక్ట్గా 100 ఏళ్ళకి కుమారుని ఇచ్చాడు. 75 సంవత్సరాలు అప్పుడు చెప్పాడు, అబ్రహాము నేను నీ కుమారుని ఇస్తాను. అప్పటి నుంచి అబ్రహాం నమ్ముతూనే ఉన్నాడు. జాగ్రత్తగా చూడండి, అబ్రహాముకి 75 సంవత్సరాలు ఉన్నప్పుడు దేవుడు అన్నాడు, అబ్రహాము నేను నీకు సంతానాన్ని ఇస్తాను అన్నాడు. మనం అనుకుంటాం దేవుడు నాకు మాట ఇచ్చాడంటే తప్పనిసరిగా చేస్తాడు. 1 సంవత్సరం చూస్తాం, జరగలేదు, సంతానం కలగలేదు 1 సంవత్సరానికి. 2వ సంవత్సరం కలగలేదు, 3వ సంవత్సరం కలగలేదు, 4వ సంవత్సరం కలగలేదు, 5వ సంవత్సరం చూశాడు, అప్పటికైనా సంతానం వచ్చిందా? లేదు. మనమైతే ఏమనుకుంటాం చెప్పండి? ఆ పరిస్థితుల్లో మనమే కనుక ఉంటే, నీకే దేవుడు కల్లో ప్రత్యక్షమై, లేదా దేవుడు నీతోనే మాట్లాడి, అమ్మా నీకు సంతానం లేకుండా ఇబ్బంది పడుతున్నావు, గర్భఫలం లేకుండా ఇబ్బంది పడుతున్నావు, ఇదిగో నేనున్నా నీకు సంతానం ఇస్తాను దేవుడు నీకు ప్రత్యేకంగా మాట్లాడాడే అనుకో. దేవుడు నీతో మాట్లాడిన 5 సంవత్సరాలు కూడా నీకు ఏ గర్భఫలం అందలేదే అనుకో. నీకు ఎట్లా కనిపిస్తుంది చెప్పండి? ఎట్లా కనిపిస్తుంది? అసలు దేవుడేనా నాతో మాట్లాడింది? అసలు దేవుడేనా నాతో మాట్లాడింది? నేను విన్నది కనీసం ఆయన మాటేనా? మరి అంటే మరి ఈ పాటికి జరగాలి కదా అనిపిస్తుందా లేదా మనిషిగా? అంటే ఈ పాటికి జరగాలి కదా. మరి ఏముంది? నెల అయింది, 2 నెలలు అయింది, సంవత్సరం అయింది, 5 సంవత్సరాలు అయింది, 10 సంవత్సరాలు అయింది, 20 సంవత్సరాలు అయింది. ఇంతవరకు అసలు ఏ ఆనవాళ్ళు కూడా లేదు. చివరికి ముసలోడిని అయిపోతున్నా. అబ్రహాము ఎట్లా అంటున్నాడు? 75 సంవత్సరాల ప్రాయంలో ఉండగా దేవుడు నాకు ఈ మాట ఇచ్చాడు, అబ్రహామా నీకు సంతానం ఇస్తా అని. మరి ఇప్పుడు అబ్రహాంకి దగ్గరికి ఎన్ని సంవత్సరాలు వచ్చేసినాయి? 99 ఏళ్ళు వచ్చేసినాయి. అంటే దాదాపుగా వాగ్దానం చేసి 24 సంవత్సరాలు అయిపోయింది దేవుడు. ఇక అబ్రహాముకి ఎట్లా కనిపించాలి చెప్పండి? అబ్రహాము స్థానంలో నువ్వు కానీ నేను కానీ ఉంటే ఎట్లా అనుకుంటావు చెప్పండి? ఏం దేవుడు, ఏం పత్తి కట్ట ఇది? ఇదే మన నోటి నుంచి వచ్చే మాటలు ఇట్లే ఉంటాయి. ఏం దేవుడు, ఏం పత్తి కట్టే? అసలు ఏంటిది? అసలు దేవుడేనా? అసలు ఆయన వల్ల అవుద్దా కాదా? అసలుకి ముందు చెప్పమని అన్నమాట. కాకపోతే ఏ డాక్టర్ దగ్గరకో పోతాం, లేకపోతే ఏ మంత్రం దగ్గరకో పోతాం, లేకపోతే ఇంక ఏ చెట్టు దగ్గరకో ఏ పుట్ట దగ్గరకో పోయి మా బాధలు మేము పడతాం. చేతగాని దేవుడు ఎందుకు మాట ఇవ్వాలి? ఇదే కదా మనకు అనిపించేది. ఆ మాత్రం చేతగానోడి 24 సంవత్సరాలు చూశాను, ఈ మాత్రం చేతగానోడివి ఎందుకు మాట ఇవ్వాలి అని ఇన్ని రకాలుగా మనం ఆలోచిస్తాం. కానీ అబ్రహాములో అట్లాంటిది ఏమీ లేదు. దేవుడు ఇచ్చాడు, మాట జరుగుతుంది. ఇది అబ్రహాం యొక్క విశ్వాసం. ఎప్పుడూ కూడా దేవుణ్ణి తిరిగి ప్రశ్న చేయలా, ఏమయ్యా సంతానం ఇస్తా అని చెప్పి 25 సంవత్సరాల దగ్గర అవుతుంది, ఇంతవరకు దిక్కుమొక్కు లేదు, ఏంటి నీ మాట ఇచ్చి ఇన్ని సంవత్సరాలు అవుతుంది, ఏమైనా కార్యం జరిగింది అసలు అని ఎప్పుడైనా అబ్రహాము తిరిగి ప్రశ్న చేశాడా? చేయలా.
ఇది అబ్రహాం యొక్క విశ్వాసం. దేవుడు చెప్పాడు అంటే చేస్తాడు అంతే అనుకున్నాడు. ఇక 99 సంవత్సరాలు వచ్చినాయి. ఇక 100వ సంవత్సరం రాబోతుంది అబ్రహాంకి. అప్పుడు ఆ 99వ సంవత్సరంలో దేవుడు తానే దిగి వచ్చాడు అబ్రహాం దగ్గర, గుడారానికి వచ్చేసాడు. అబ్రహాంతో మాట్లాడాడు. ఏంటి అబ్రహాం, ఎట్లా ఉన్నావంటాయా? బాగానే ఉన్నా. శారా ఎక్కడుంది? అదిగో పక్కన గుడారంలో ఉంది. ఆహా, రైట్. మరి ఈ టైం అప్పుడు వచ్చారు కదా, కాస్త ఏదైనా తిని వెళ్ళండి అయ్యా అని రొట్టెలు అవన్నీ సిద్ధం చేసి భోజనం చేపించి, భోజనం అంతా తింటున్నప్పుడు ఇక అబ్రహాం కాస్త దూరంగా ఉండి వింటున్నాడు. ఏంటి నీ భార్య ఏది, ఎక్కడుందంటే గుడారంలో ఉందయ్యా. రైట్. అబ్రహాం, మళ్ళీ సరిగ్గా ఇదే సంవత్సరం నీ దగ్గరికి వస్తా. వచ్చే సంవత్సరం ఆ కవుగిట్లో, శారా యొక్క కవుగిట్లో బిడ్డ ఉంటాడు, కుమారుడు ఉంటాడు అని చెప్పగానే శారా అనుకుంటుంది అప్పుడు దాకా, ఏంటిది, నేను ముసలిదాన్ని అయిపోతున్నాగా, ఇప్పుడేంటి బిడ్డలు? నా పెనిమిటి కూడా దాదాపుగా 100 సంవత్సరాలు వచ్చాయి అతనికి. ముసలోడు అయిపోయాడు ఆయన కూడా. నేను కూడా ముసలిదాన్ని అయిపోయి, ఆయనకి నాకు మహా అయితే ఒక 10 సంవత్సరాలు తేడా ఉంటుంది. నాకు 90 ఏళ్ళు వచ్చినాయి. నాకు గర్భం కూడా ఉడికిపోయింది, ఆ ఋతుస్రావం కూడా లేదు. మరి ఈ టైంలో గర్భం అంటాడు, పిల్లలు అంటాడు, ఇదేంటిది అని నవ్వుకుంటా ఉంది మనసులో. గుడారంలో ఉండి నవ్వింది శారా. ఏంటి, నేను ముసలిదాన్ని, ఈ టైంలో నాకు పిల్లలు ఏంటి అని. దేవుడు అన్నాడు, చూసావా అబ్రహాం, శారా నవ్వుతుంది చూసావా అని అంటే, అప్పుడు శారా, లేదు లేదు, నేను నవ్వలేదు. నువ్వు నవ్వావు. ముసలిదాన్ని నాకెట్లా అవుతుంది సంతానం అని నువ్వు నవ్వావు. కాబట్టి దేవుణ్ణి నేను చెప్తున్నాను, మళ్ళీ ఈ సంవత్సరం నీ దగ్గరికి వస్తా, కుమారుడు ఉంటాడు. చెప్పినట్లుగానే 90 ఏళ్ల శారా గర్భం ధరించింది. దేవుడి మాట తప్పిపోయిందా? చెప్పండి, తప్పిపోయిందా? పోనీ తప్పిపోద్దా? మనం అనుకుంటాం అసలు వల్ల అవుద్దా? దేవుడు చేస్తాడా? ఇంకేం చేస్తాడు? గర్భఫలం అంతా ఉడికిపోయా, కాన్పు ఉడికిపోయా, నేను ముసలిదాన్ని అయిపోతున్నాయి, ఇంకా ఏం కలిగేది సంతానం? ఇక మహా అయితే ఎవరినన్నా పెంచుకుంటాం, అదే దేవుడిచ్చింది అనుకోవాలి. ఇదే మనం అనుకునేది కదా. కానీ దేవుడు అన్నాడు, ఇదిగో మరుసటి సంవత్సరానికి నీ దగ్గరికి వస్తా, శారా కౌగిట్లో బిడ్డ ఉంటాడు అన్నట్లుగానే శారా గర్భం ధరించింది. ఆ ముసలితనంలో ఉన్న 90 ఏళ్ళ ఆమె, ఈ రోజుల్లో అంటే ఆపరేషన్ చేయడానికి హాస్పిటల్ ఇవన్నీ ఉన్నాయి కదా, మరి ఆ రోజుల్లో ఉన్నాయా? సిజరీన్ చేయటానికి కత్తిరించేసి చక్కగా బిడ్డను బయటికి తీయటానికి ఏ నొప్పులు లేకుండా ఆ రోజుల్లో అట్లాంటివి ఏమీ లేవు. ఎవరైనా సరే ప్రసవించి తీరాల్సిందే. మరి ప్రసవించాలంటే నొప్పులు పడాల్సిందే. మరి ఆ బలం, ఆ శక్తి ఎక్కడి నుంచి వచ్చినాయి శారాకి? విశ్వాసం ద్వారానే దేవుడు ఇచ్చాడు. 90 ఏళ్ళు వచ్చినాయి శారాకి, అయినా సరే బిడ్డను కనగలిగే శక్తి శారాకు దేవుడిచ్చాడు. ఇక అట్లాంటి సమయంలో, ఇప్పుడు నేను చెప్తున్నది జాగ్రత్తగా వినండి, అట్లాంటి సమయంలో శారాకి 90 ఏళ్ళు, అబ్రహాంకి 100 ఏళ్ళకి పుట్టాడు ఇస్సాకు కొడుకు. ఈ ఇస్సాకు కాస్త పెద్దోడైన తర్వాత, దాదాపుగా 20-25 సంవత్సరాలు అయిపోయిన తర్వాత, అబ్రహాంకు 125 సంవత్సరాలు వచ్చిన తర్వాత అబ్రహాంతో దేవుడు అన్నాడు, అబ్రహాము, నీ ఒక్కగానొక్క కొడుకుని, అది కూడా నువ్వు బాగా ప్రేమిస్తున్నావే, ముసలితనంలో నీకు పుట్టాడే ఇస్సాకుని తీసుకెళ్ళి మోరియా పర్వతం దగ్గర తీసుకెళ్ళి, అక్కడ ఒక పర్వతంలో నేను చూపిస్తా, అక్కడ దహన బలిగా అర్పించు అన్నాడు. ఈ మాట వింటున్న నీకు, చెప్తున్న నాకు ఎట్లా కనిపిస్తుంది చెప్పండి? ఏం దేవుడు, ఎట్లాంటి దేవుడైనా? ఆ ఇస్తా అని చెప్పిన 10 సంవత్సరాలకి ఇచ్చాడు బిడ్డని. ఆ సరేలే, ఇంక ఎట్లకట్లే వచ్చిందిలే ఏదో ఒకటి అనుకొని చక్కగా ఆ పిల్లోడు పెరిగి కాస్త పెద్ద ఇది చేతికి వచ్చాడు అనుకున్న టయానికి బలి అర్పించాడంటాడేంటి? ఈ కాడికి ఇవ్వడం ఎందుకు? ఇదే కదా మనిషికి ఉండే ఆలోచన. అసలు ఈ కాడికి ఇవ్వడం ఎందుకు? అదేదో అసలు ఇవ్వకుండా ఉంటే ఏ ఇబ్బంది లేకుండా పోతుంది కదా. అరే ఇచ్చినట్టే ఇచ్చి మళ్ళీ ఇప్పుడు తీసుకుంటా అంటున్నాడు, ఈయనేం దేవుడు అసలు అని ఇన్ని రకాలుగా మనం ఆలోచిస్తాం. కానీ అబ్రహాం మనసులో ఉంది ఏంటి తెలుసా? నేను నమ్మిన నా దేవుడు
మృతులను సజీవులుగా చేసేవాడు. అబ్రహాం యొక్క నమ్మకం ఎట్లా ఉంది? నేను నా కుమారుణ్ణి ఇదిగో దహన బలిగా అర్పించినా సరే, నా కుమారుణ్ణి చంపేసినా సరే, నా కుమారుణ్ణి దేవుని కోసం అర్పించినా సరే, చనిపోయిన కుమారుణ్ణి కూడా బ్రతికించి నాకు ఇవ్వగలడు నా దేవుడు. ఇది అబ్రహాం యొక్క నమ్మకం. నీకు అర్థమైందండి? తాను నమ్మిన దేవుడు ఎట్లాంటి వాడని నమ్ముతున్నాడు అబ్రహాం? మృతులను సజీవులుగా చేయగలిగిన వాడు నా దేవుడు. అందుకని అబ్రహాము ఎక్కడా కూడా బాధపడినట్టుగా లేదు అక్కడ. మీరు చూడండి, ఆదికాండం 22వ అధ్యాయంలో దేవుడు చెప్పాడు అబ్రహాంతో, అబ్రహమా, నీ ఒక్కగానొక కొడుకుని, అది నువ్వు ప్రేమించే ఇస్సాకుని తీసుకొని ఆ మోరియా దేశంలోకి రా, ఆ పర్వతంలోకి ఒక దాని మీద నేను చూపిస్తా, అక్కడ దహన బలిగా అర్పిద్ది కానీ రా అన్నాడు. తెల్లారగానే అబ్రహాం అంతా రెడీ చేసుకున్నాడు. తెల్లారగానే పని వాళ్ళని పిలుచుకున్నాడు. కట్టెలన్నీ దగ్గరుండి ఆయనే పగలేశాడు. గాడిద మీద వాటిని పెట్టాడు. మరి కొడుకు కూడా కావాలి కదా, కొడుకుని కూడా తీసుకొని పోయి 2-3 పని వాళ్ళని పట్టుకొని ఇక చిన్నగా బయలుదేరిపోయాడు. శారాకు కూడా చెప్పలేదు ఎక్కడ పోతున్నావు ఏంటి అని. తెల్లారక ముందే బయలుదేరిపోయారు. పైగా 1 రోజు 2 రోజులు కాదు, 3 రోజుల ప్రయాణం. అది ఎన్ని రోజులు? 3 రోజుల ప్రయాణం. ఈ 3 రోజులు మరి శారా ఎత్తుకుద్దా లేదా? కొడుకేడి పొద్దున కనపడలేదు వాడు, ఇప్పుడు వరకు ఈయన కనపడలేదు, కొడుకు కనపడలేదు, అసలు ఎటుపోయారు ఏంటి అని అంటే ఎవరో ఒకరు చెప్తారు, అమ్మా ఎవరి కోసం ఎదుగుతున్నావు, ఎవరి కోసం ఏందా, మా ముసలోడు లేడు, మా పిల్లోడు లేడు, పొద్దున్నే తీసుకొని పోయాడమ్మా, గాడిద మీద కట్టెలు వేసుకొని కట్టెలు మోపు పెట్టుకొని కొంచెం గాడిదని తీసుకొని పోయాడమ్మా, మొత్తానికి ఎటో వెళ్ళారు, ఎవరో దహన బలి అర్పించాలనుకుంటాను. దహన బలి అర్పించాలంటే మరి గొర్రె పిల్లలు ఏమైనా తీసుకుపోయాడా అంటే అట్లాంటిది ఏమి లేదమ్మా. మొత్తానికైతే కట్టెలు ఉన్నాయి, తండ్రి కొడుకు ఉన్నారు, ఒక గాడిద 2 పనివాళ్ళు ఉన్నారు తప్ప గొర్రె పిల్లని తీసిపోయినట్టు ఏం కనపడలేదమ్మా. అదేంటి, అక్కడేమైనా తీసుకుంటారా గొర్రె పిల్లని? అక్కడేమైనా కొనుక్కుంటారా దగ్గరలో గొర్రె పిల్లని? సరేలే అని ఈ 3 రోజులు ఆమె ఎదురు చూస్తానే ఉంది. ఈ 3 రోజులు కూడా దేవుడు అబ్రహామును పరీక్షిస్తానే ఉన్నాడు. అబ్రహాం యొక్క హృదయాన్ని మనసు మార్చుకుంటాడేమో. నేను చెప్పిన మాట మళ్ళీ వినకుండా ఈ మొదటి రోజు కానీ, 2వ రోజు కానీ, 3వ రోజు కానీ మళ్ళీ ఎక్కడైనా వెనక్కి ఆలోచన తగ్గుతాడేమో అని అబ్రహాముని దేవుడు పరీక్షిస్తూనే ఉన్నాడు. ఈ 3 రోజులు కూడా అబ్రహాం యొక్క విశ్వాసం ఎక్కడ చెక్కు చెదరలేదు. నా దేవుడు నాకెప్పుడు అన్యాయం చేయడు, నా దేవుడు నన్నెప్పుడు కూడా బాధ పెట్టడు. ఇదిగో ముసలితనంలో నాకు గర్భఫలం లేదనుకున్నప్పుడు ఇచ్చాడు ఈ కొడుకుని, ఇప్పుడు మళ్ళీ ఇవ్వమని అడుగుతున్నాడు, ఇస్తాను. అయినా సరే దేవుడు నాకు ఇంకొక సంతానం ఇవ్వడు, ఇస్తాడు. అవసరమైతే చనిపోయిన కొడుకును కూడా బ్రతికించి నాకు ఇవ్వగలడు నా దేవుడు. అది నా దేవుడు అంటే ఈ విశ్వాసం ఉంది. ఇక వెంటనే వెళ్ళిపోయాడు పైకి. ఇక ఆ దేవుడు చూపించిన పర్వతం వచ్చేసింది. ఇక ఆ పర్వతం వచ్చిన తర్వాత పని వాళ్ళతో చెప్పాడు అబ్రహాం, అబ్బాయి మీరు గాడిదను పెట్టుకొని ఇక్కడే ఉండండి, నేను నా కొడుకు చిన్నోడు పైకి వెళ్ళి దేవునికి బలర్పించి మళ్ళీ తిరిగి వస్తాం. ఏమంటున్నాడు అబ్రహాం? నేను నా కుమారుడు పైకి వెళ్తాం, దేవునికి బలర్పిస్తాం, దేవుణ్ణి ఆరాధన చేస్తాం, చేసి మళ్ళీ మీ దగ్గరికి వస్తాం, అప్పుడు దాకా మీరు ఇక్కడే ఉండండి. అదేంటి, అసలైతే ఏం చెప్పాలి? అబ్బాయి నేను పైకి వెళ్తున్నా, నేను వచ్చేదాకా ఇక్కడే ఉండండి అనాలి. ఏమనాలి? నేను వచ్చేదాకా ఇక్కడే ఉండండి అనాలి. కానీ అబ్రహాం ఏమంటున్నాడు? మేము వచ్చేదాకా ఇక్కడే ఉండండి అంటే మేము బలర్పించి తిరిగి వస్తాం, అప్పుడు దాకా మీరు ఇక్కడే ఉండండి. అంటే అబ్రహాం యొక్క నమ్మకం చూడండి, నేను బలి అర్పించినా సరే దేవుడు నాకు మళ్ళా బ్రతికించి ఇస్తాడు నా కొడుకుని. ఇది అబ్రహాం యొక్క నమ్మకం. ఈ నమ్మకం, ఈ విశ్వాసం అబ్రహాములో ఎక్కడా తగ్గలేదండి. పైకి వెళ్ళిపోయారు. పైకి వెళ్తానే ఉండగానే కొడుకు అడిగాడు, నాన్న అన్నీ ఉన్నాయి, దహన బలి కట్టెలు ఉన్నాయి, చేతిలో నిప్పు ఉంది, మరి ప్రతిసారి ఎప్పుడు అర్పించినా నువ్వు గొర్రెపిల్లని తీసుకొచ్చి అర్పించేవాడివి కదా, మరి ఇప్పుడు గొర్రెపిల్ల ఏది అన్నాడు. తండ్రి ఏమని చెప్పాలి చెప్పండి? తండ్రి ఏమని చెప్తాడు? నాయనా గొర్రెపిల్ల కాదు దేవుడు అడిగింది నిన్నే అని చెప్పాలి.
చెప్తే కుమారుడి మనసు ఎక్కడ బాధపడుద్దా అని అన్నాడు. నాయనా, దేవుడే చూసుకుంటాడులే గొర్రెపిల్లని, నువ్వేం ఇబ్బంది పడ మాకు, దేవుడే చూసుకుంటాడులే అన్నాడు. చివరికి పైకి వెళ్ళిపోయారు. చక్కగా బలిపీఠం కట్టారు. బలిపీఠం మీద కట్టెలన్నీ పేర్చాడు. ఇక 125 సంవత్సరాలు ఉన్న అబ్రహాం ముసలోడు వణుకుతూ పిల్లోడు చేతులు కట్టేస్తుంటే, తర్వాత కాళ్ళు కూడా కట్టేస్తే అప్పుడు అర్థమైంది ఇస్సాకుకి. ఏమని అర్థమైంది? ఇప్పుడు దాకా గొర్రె పిల్లని ఏది అడిగాను, నాన్న దేవుడు చూసుకుంటాడు అనుకుని చెప్పుకొచ్చాడు. ఇప్పుడు గొర్రె పిల్ల నేనే అన్నమాట. రైట్, అయితే ఏమైంది? మా నాన్న ఏది చెప్తే అది చేయడమే నా పని అనుకున్నాడు. లేకపోతే 25 సంవత్సరాల యువకుడు ఇస్సాకు అబ్రహాముని ముసలోడిని ఒక నెట్టి ఏరా ముసలోడా, ఇప్పుడు దాకా అడుగుతూనే ఉన్నా, గొర్రెపిల్ల ఏదంటే మాట మాత్రాన్ని చెప్పావా? నాకు చెప్తే నీ అటు నుంచి అట్టే పోయేవాడిగా, నీ చాదస్తం పాడుగాను నన్ను బలర్పించాలనుకుంటున్నావా అని నెట్టేసి రావచ్చు కదండి. ఇస్సాకు ఎంత విధేయత అంటే అంత విధేయత. నా తండ్రి ఎప్పుడు కూడా తప్పు చేయడు. దేవుడికి అడిగాడా? ఓకే, నేను సిద్ధమే, నా ప్రాణం ఇవ్వడానికనే సిద్ధమే అనుకున్నాడు. ఆ వయసులో ఉన్న ఇస్సాకు కూడా చక్కగా ఇప్పటిలాగానే కట్టెల మీద పడుకున్నాడు. ఇక అబ్రహాం ప్రార్థన చేశాడు. కత్తి పైకెత్తి ఇక ఇస్సాకు మెడ మీదకి పెట్టబోయే సమయానికి దేవుడు మాట్లాడాడు. అబ్రహమా, ఏమి చేయొద్దు, ఆ చిన్నవాడిని ఏం చేయొద్దు, అసలు నువ్వు నా మాట వింటావో లేదో అని పరీక్షించడం కోసమే ఇదంతా చేశాను. అసలు నా మాటకు నువ్వు భయపడి నాకు విధేయత చూపుతావో లేదో అని పరీక్షించడం కోసం ఇదంతా చేశాను. అతన్ని ఏమీ చేయొద్దు, అవసరం లేదు, కళ్ళెత్తి చూడొకసారి అన్నాడు. అట్లా చూస్తే అక్కడ ఒక పొట్టేలు పొదల్లో, ఆ కొమ్ములు పొదల్లో తగులుకొని అటు ఇటు ఊగులాడుతూ ఇబ్బంది పడతా ఉంది. అబ్రహాము చూశాడు, ఓహో, దేవుడు సిద్ధపరిచిన గొర్రెపిల్ల ఇది అనుకున్నాడు. తీసుకెళ్ళి ఆ పొట్టేలుని కొమ్ములు తప్పించేసి ఆ పొట్టేలుని తీసుకొచ్చి బలిపీఠం మీద పెట్టి తన కొడుకుని దించేసి కొడుకు బదులుగా దాన్ని బలర్పించేసి ఇక వచ్చేసారు. ఇదంతా ఎందుకు చెప్తున్నామంటే అబ్రహాముని దేవుడు చివరి దాకా పరీక్షించాడు. చివరి సమయంలో కూడా అబ్రహాం యొక్క విశ్వాసం ఎట్లా ఉందంటే, నా దేవుడు ఎట్లాంటి వాడు అంటే మృతులను కూడా సజీవులుగా చేయగలిగిన వాడు నా దేవుడు. ఇది అబ్రహాం యొక్క ఆలోచన. నేను నమ్మే దేవుడు అట్లాంటి వాడు కాబట్టి ఎవరో నాకు ఏదో చేస్తున్నారే అని నేను ఎవరి మీద నింద వేయాల్సిన పని లేదు. ఎవరో నన్ను కిందికి లాగేస్తున్నారే అని నేను ఆలోచించుకోవాల్సిన పని లేదు. నా దేవుడు చనిపోయినా సరే నా బిడ్డను బ్రతికించి మళ్ళా నా చేతికి ఇవ్వగలడు. ఇది దేవుని పట్ల అబ్రహాముకున్నటువంటి విశ్వాసం. ఇదండి నిజమైన విశ్వాసం అంటే.